సో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ మంజు. సో ఈరోజు ఆల్రెడీ మీరు తమిళ చూసారు కాబట్టి ఇప్పటికి అడ్డభయం అయిపోయి ఉంటుంది ఈరోజు బ్లాగ్ ఏంటి అనేది. సో ఈరోజు స్పెషల్ అనమాట, ఫాదర్స్ డే. సో మా ఫాదర్ అయితే మేము ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఇంటికి వస్తున్నాడు ఫాదర్స్ డేకి అనుకోకుండా. సో మా ఫాదర్కి కూడా తెలియదు ఈరోజు ఫాదర్స్ డే అని. సో కొంచెం సర్ప్రైజ్గా మనం చేద్దాము అని చెప్పేసి అయితే అనుకున్నాను. ఫస్ట్ టైం అనమాట ఇలాగ మా ఫాదర్ ట్రాన్స్ఫర్ అయ్యి నా కోసం అలాగే మా సిస్టర్ కోసం వస్తున్నందుకు. సో మనం ఏదైనా స్పెషల్గా గుర్తున్నారు కదా మనకి కూడా, మనకి వ్లాగ్లో అని చెప్పేసి అయితే నేను మార్నింగ్ స్టార్ట్ చేశాను. సో మాకు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినాక ఇంకా కొన్ని వర్క్ అయితే చాలా పెండింగ్ అయితే పడింది. సో ఇక్కడ కొంచెం ఎలక్ట్రీషియన్స్ వాళ్ళైతే వచ్చారు ఆ రోజు. సో ఆ వర్క్ కూడా కొంచెం కంప్లీట్ అయితే అయ్యింది ఈరోజు ఫైనల్గా. సో ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి స్పెషల్ ఉండాలి కదా. ఆఫ్కోర్స్ మా ఫాదర్కి నేను చేసిన రెసిపీ అయితే చాలా ఫేవరెట్ రెసిపీ అనమాట. సో ఆ రెసిపీ అయితే మా ఫాదర్కి కొంచెం సర్ప్రైజ్గా నేనైతే ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాను. సో ఏంటి అని చెప్పేసి అయితే అనుకోకండి, నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మటన్ కర్రీ అనమాట. సో కర్రీ అండ్ డీప్ ఫ్రై లాగా అనమాట. మా ఫాదర్కి నేను చేసిన రెసిపీస్లో ది బెస్ట్ రెసిపీ పప్పుచారు. డాడీ దిగావా? సరే 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 చెప్తా. సో ఫైనల్లీ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనం లాస్ట్ స్టవ్ ఆఫే ముందు సో నేను ఇలా ఎండి కొబ్బరి తురిమి పెట్టుకున్నాను. సో అది కొంచెం యాడ్ చేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. మా ఫాదర్కి ఎండు కొబ్బరి వేస్తే నచ్చదు, కొంచెం వేసాను అందుకని. సో కొత్తిమీర, అంతే ఫైనల్ టచ్. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తే కంప్లీట్ అయిపోయింది మన కర్రీ. సో టీవీ షోస్లో కూడా ఫాదర్స్కి సంబంధించిన షో అయితే వేస్తున్నారు స్పెషల్గా. సో ఇంకా స్కిప్ చేద్దాము, నెక్స్ట్ ఇంకేమన్నా వస్తున్నాయేమో ఫాదర్కి సంబంధించిన మూవీస్ అని చెప్పి నేను చూస్తూ ఉన్నాను. ఈ మూవీ నేమ్ అయితే నాకు తెలీదు. సో ఫాదర్కి సంబంధించిన మూవీయే. సో మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి తప్పకుండా. సో నెక్స్ట్ ఇంకేమన్నా వస్తున్నాయి చూద్దామని చెప్పేసరికి అయితే మనకి బొమ్మరిల్లు క్లైమాక్స్ అయితే కనిపించింది. సో అందుకని ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను నేను. సో ఇదైతే నా ఫేవరెట్ మూవీ బొమ్మరిల్లు. సో ఫైనల్లీ ఇలా మూవీ చూస్తుండగా మా ఫాదర్ అయితే వచ్చేసారు. సో నా కోసం మా మమ్మీ మునక్కాయ అయితే పంపించింది. నాకు మునక్కాయల కర్రీ ఏదైనా సరే చాలా ఇష్టం అనమాట. సో ఇంకా మా హస్బెండ్కి మామిడి పండ్లు అంటే ఇష్టం, నాకు అస్సలు నచ్చదు మామిడి పండ్లు, ఎందుకో మరి తెలియదు. సో మా హస్బెండ్కి కూడా కొంచెం మామిడి పండ్లు అయితే తెప్పించింది. సో ఎలాగో మా ఫాదర్ వస్తున్నారు కదా, మా ఫాదర్ తీసుకొచ్చేసారు. సో ఇంక ఇంట్లో నెయ్యి కావాలమ్మా, నెయ్యి లేదు అని చెప్పి అని అంటే ఇంకా మా ఫాదర్ నెయ్యి తీసుకొచ్చారు. సో చూస్తూ టైం అయితే 5:46 అయితే అయిపోయింది ఈవినింగ్. సో కొంచెం వెదర్ కూడా కొంచెం కూల్గా ఉంది అని చెప్పేసి అనుకున్నాము. సో మా ఫాదరు కొంచెం టీ కావాలి నాకు అని చెప్పి అన్నారు. సో మనమైతే టీ అయితే ఇక్కడ పెడుతున్నాము. సో కొంచెం టీ ఇచ్చేసి బయటకైతే వెళ్ళాలి, కొంచెం వర్క్ అయితే ఉంది బయట.
కంప్లీట్ చేసుకొని రావాలి. సో మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే, సో మీ అందరికీ తెలుసు కాళహస్తి ఏం స్పెషల్ అనమాట, పాలకోవ కాబట్టి. సో ఎట్లాగో కాళహస్తికి మా ఫాదర్ వచ్చారు కదా, సో మా ఫాదర్కి ఊరికి వెళ్తా తీసుకెళ్తారు అని చెప్పేసి అయితే ఇక్కడ మేము తీసుకెళ్తున్నాము. సో అలాగే రేపు మా ఫాదర్ మా చెల్లి దగ్గరికి అయితే వెళ్తారు కదా, సో మా మరిది గారికి చాలా ఇష్టం అనమాట పాలకోవా. సో మా మరిది గారికి కూడా తీసుకుందాము అని చెప్పేసి అయితే అనుకున్నాము. సో మా ఫాదర్కి అలాగే మా సిస్టర్ వాళ్ళకి 2 తీసుకున్నాము. సో ఇక్కడ ఏమేమి స్పెషల్స్ అనేది అయితే ఇక్కడ బోర్డులో ఉంటుంది విత్ ప్రైస్తో సహా. సో మాకైతే బాదం పాలు ట్రై చేద్దాం అనిపించింది. సో ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే కాళహస్తికి డిఫరెన్స్ ఏంటని అయితే అనుకున్నాము. సో ఇక్కడ చూస్తే ఎల్లోగా ఉంది. మా వారిని అడిగాను, ఏంటి ఇంత ఎల్లోగా ఉంది పసుపుగా అని అంటే, సో ప్యూర్ కదా అలాగే ఉంటుంది అని అన్నారు. సో ఈ చిన్న కప్ వచ్చేసి 30 రూపీస్ అంట. ఎంత కాస్ట్ అంటే ఒరిజినల్ కాబట్టి అంత అలా కాస్ట్ ఉంటుంది. సో ఇంక ఇప్పుడైతే ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశారు వాళ్ళు. అసలు వస్తున్నారు జనాలంటే మామూలుగా లేరు జనాలు. అసలుకి ఫుల్ ఎంతసేపు పట్టిందంటే మాకు చాలాసేపు పట్టింది టైము. సో ఇంకా ఈరోజు ఫాదర్స్ డే కదా, మనం ఒక చిన్న పీస్ కేక్ తీసుకెళ్దాము అని అయితే అనుకున్నాము. సో మా ఫాదర్కి ఇక కేక్ కటింగ్ ఇలా సెలబ్రేషన్స్ అవేం నచ్చవు మా ఫాదర్కి. అందుకని అయితే నా తృప్తి కోసం ఒక చిన్న పీస్ తీసుకుపోయాను. కట్ చేయలేదు, మా ఫాదర్కి ఇచ్చాను. మా ఫాదర్ తిన్నారు. ఈరోజంతా చాలా హ్యాపీ అనమాట. సో నా రెసిపీస్ కూడా పర్ఫెక్ట్గా కుదిరింది. సో ఇదన్నమాట ఈ సింపుల్ వ్లాగ్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్లు మీ మంజు. సో మనకి ఇది ట్రాన్స్ఫర్ అయినాక ఫస్ట్ వ్లాగ్ అనమాట మన ఛానల్లో. ఇది కాళహస్తికి వచ్చిన తర్వాత ఫాదర్స్ డే స్పెషల్ వ్లాగ్. సో దీనికి వ్యూస్ ఎక్కువ రావాలైతే కోరుకుంటున్నాను. సో ఇదండి, నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్.